వైద్య రంగంలో చాలా కొత్త కొత్త రిఫార్మ్స్ వచ్చేసాయి. మనిషి ఆయుష్‌ని చాలా అద్భుతంగా పెంచేస్తున్నాయి. మనిషి ఆయుష్‌ని పెంచడం నిజంగానే ఒక 80 ఏళ్ల తర్వాత అవసరం అంటారా మనిషి బతకడం మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు బ్రతకూడదు? అరె వాహ్! ఇప్పుడు నిజంగా ఆ! నిజంగా అనుకుంటే హ్మ్. మనం జీవితం అంతా కష్టపడతాం. హ్మ్. ఒక టైంలో రిటైర్మెంట్ ఏజ్ 55, దాని తర్వాత 58, హ్మ్. 60, ఇప్పుడు 65కి అయిపోయింది. అవును. బయటి ప్రపంచంలో యూరోపియన్, వెస్టర్న్ అమెరికా దేశంలో 75, చాలా ప్రొఫెషన్స్‌లో 75 ఇయర్స్ వరకు పని చేయొచ్చు. ఓహ్! అంత ఏజ్ వరకు పని చేస్తూ ఓకే. నువ్వు సుఖాన్ని ఎప్పుడు అనుభవిస్తున్నావు? నువ్వు అవును. అంత కష్టపడి 40, 50 సంవత్సరాలు చేసినప్పటికీ నువ్వు డబ్బు కొద్దిగా సేవింగ్ చేసుకుంటావు. హ్మ్. నీకు ఇష్టం ఉంటుంది. ఐ వాంట్ టు రియల్లీ ఎంజాయ్ లైఫ్. ప్రపంచమంతా తిరగాలి. హ్మ్. వేరే అన్నీ నేర్చుకోవాలన్నప్పటికీ ఇట్స్ ఎ హ్యూమన్ డిజైర్. యాహ్! యూనో కానీ యూనో ద ఇష్యూ ఈస్ హెల్తీగా ఉంటామా లేదా? హ్మ్. మరీ పూర్తిగా ఆరోగ్యం చెడిపోయేసి హ్మ్. నడవలేకపోతుంటే ఒక మీద డిపెండెన్సీ అయి ఉండి డిమెన్షియా వచ్చి మనం ఆలోచన శక్తి లేనప్పుడు మెమరీ లేనప్పుడు అటువంటి జీవితం వద్దు. యాహ్! ఓకే. మంచి ఫిట్నెస్లో ఉన్న మెంటలీ ఫిట్, ఫిజికలీ ఫిట్. హ్మ్. ఓకే. యాహ్! 150 ఇయర్స్ ఇఫ్ గాడ్ కెన్ గివ్ మీ హ్మ్. ఐ విల్ లివ్. దట్స్ ఓకే. అమేజింగ్. ఐ యాహ్! కెన్ కాంట్రిబ్యూట్ మోర్. ఐ కెన్ డూ మీరుండాలి మోర్. ఆరోగ్యంగా ఎందుకు మీరనుకున్నట్టుగా. మీరు కూడా ఉండాలి. మీరు కూడా ఉండాలి. ఇందాక ఎప్పుడో పేరు నాకిప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు అందుకొరకు నేను ఒకసారి అంటాను, ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు? అవును. ప్రపంచంలో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. మన హ్మ్. భారతదేశం 1.45 బిలియన్ పీపుల్ అంటున్నాం మనం. అవును. 140 crores. యాహ్! ఇండియా పాపులేషన్ 2080లో విల్ రీచ్ 1.8 బిలియన్ పీపుల్. విల్ బి ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఈవెన్ బియాండ్ చైనా. హ్మ్. అండ్ వరల్డ్ పాపులేషన్ 12 బిలియన్. ఇప్పుడు 8 నుంచి 12 బిలియన్, సుమారుగా 50 ఏళ్లలో. ఓకే. హ్మ్. సో నేనేమంటానంటే ఏదన్నా మ్యాజిక్ వచ్చేసి ఇంతమంది పుట్టకుంటే మనకే మిగిలిపోతుంది కదా. మన్నే భగవంతుడు మంచి కాపాడుకు ఫిజికలీ ఫిట్ చేస్తే యాహ్! ఆన్ మదర్ ఎర్త్ వీ కెన్ ఎంజాయ్ ఫర్ అనదర్ 50-60 ఇయర్స్. యాహ్! ట్రూ. ఇలాంటి పోడ్కాస్ట్ ఇంకా వేయగలుగుతాం. నిజం. ఓకే. నిజం. వీ కెన్ ఎంటర్టైన్ దిస్. సో ద రియాలిటీ ఇస్ డెఫినెట్లీ మనం అందరం హ్మ్. 1947లో హ్మ్. మన లైఫ్ స్పాన్ 29 ఇయర్స్ ఉండే. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ఓకే 72 ఇయర్స్. కరెక్ట్. అంటే సుమారుగా 60 ఏళ్ళలో హ్మ్. 60 ఏళ్ళ 70 ఏళ్ళ సంథింగ్ 72. హ్మ్. 72 సంవత్సరాల్లో మనం ఆల్మోస్ట్ 2.5-3 టైమ్స్ హ్మ్. 2.5 టైమ్స్ పెరిగింది. కరెక్ట్. సో అంటే ఎందుకొరకు అయింది? హెల్త్ కేరు యాహ్! ఫెసిలిటీస్ బాగా ఉండటంతో, కొత్త మందులు రావటంతో వీఆర్ బీయింగ్ ఫిట్. హ్మ్. ఈ ఫిట్నెస్ ఇంకా బాగా పెరుగుతుంది. హ్మ్. ఈ రోజుల్లో పీపుల్ బియాండ్ 100 ఇయర్స్ వయసు దాటిపోయిన వాళ్ళ సంఖ్య హ్మ్. ఇది హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ వస్తుంది. హ్మ్. ఓకే. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ప్రపంచం అంతా కూడా. యాహ్! సో లాంజివిటీ ఈజ్ అన్ ఆస్పైరింగ్ థింగ్ ఫర్ చాలా లాట్ ఆఫ్ హ్యుమానిటీ. ట్రూ. ఓకే. కొంతమంది జబ్బులు ఉన్న వాళ్ళు, ఇదంతా ప్రాబ్లము, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు, ఎందుకురా మనకి జీవితము, హ్మ్. మనకేం సుఖం ఉంది, ఓకే నేను యాహ్! తొందరగా పోతే మంచిగా ఉంటుంది కదా, అది లోక సహజం. కరెక్ట్. యూ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ పావర్టీ, యూ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ పావర్టీ ఆఫ్ హెల్త్. యెస్. సో కానీ ఇఫ్ యు ఆర్ గుడ్, ఫిజికలీ ఫిట్, live as long as God wants to make you live. అమేజింగ్. అమేజింగ్. But those scientific advances are coming. హ్మ్. And 150 years also is not impossible. Yeah. అందుకు కూడా అన్నారు టర్న్ ఆఫ్ ది సెంచరీలో ఎవరైతే 2000లో పుట్టు 2000 and 2000 తర్వాత పిల్లలు పుట్టారో వాళ్ళ లైఫ్ స్పాన్ ఇప్పుడు 150 ఇయర్స్ అంటున్నాం. Oh my ఓకే. God. ఎస్, Is it? దట్స్ వాస్ ఎస్టిమేట్ విత్ దట్ వే ఇన్ విచ్ ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అవుతున్నాయో దే కెన్ లివ్ ఫర్ 150 ఇయర్స్ అనేసి. యూనో సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళే బేబీ బూమర్స్ అంటాం అమెరికాలో. అంటే యూజువలీ అట్ ది ఏజ్ ఆఫ్ 65, 1965 పుట్టిన వాళ్ళందరినీ బేబీ బూమర్స్ అంటున్నాము. ఓహో! ఓకే. దాని తర్వాత జనరేషన్ జీ, జనరేషన్ వై Gen Z, అవంతా yeah. వచ్చాయి, డిఫరెంట్ జనరేషన్స్. ఈ బేబీ బూమర్స్ దే గోయింగ్ టు లివ్ ఫార్ బియాండ్ 100 ఇయర్స్, a lot of them. బేబీ బూమర్స్ వెల్త్ ఎంత ఉంది అమెరికాలో? 80 బిలియన్ $80 trillion. ఓహ్!
$80 trillion, something like that, if I'm not mistaken, or $80 billion, $80 billion probably. So anta wealth undanattu. Okay, they want to enjoy it. So Correct. ఇప్పుడు మీరు జిమ్స్ చూస్తున్నాం హైదరాబాద్లో, అవును సార్. ఎవ్రీబడి వాంట్స్ టు డూ జిమ్మింగ్, Yes. ఎవ్రీబడి హ్యాస్ బికమ్ కాన్షియస్, అంటే ఎవ్రీబడి అని చాలా మటుకు అవును అవును ప్రొఫెషనల్స్, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా దే బికమ్ హెల్త్ కాన్షియస్. కరెక్ట్. సో దట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్. మీరేం చేస్తుంటారు మీ హెల్త్ కోసం? నేను మా హెల్త్ కొరకు ఫస్ట్ ముఖ్యంగా ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ Mm. నేను కొద్దిగా కాషియస్గా ఉంటాను Right. నా భోజనంలో. Mm. You know, I'm careful what I eat. And number 2, 4 to 5 days a week, Mm. definitely I do exercise. Oh. Okay, I do under monitored supervision, or I just do myself. So అది లేనిది నాకు చిరాకు పుట్టేస్తుంది. అంటే I feel dull. యోగానా లేకపోతే జిమ్కి వెళ్తారా? I do a combination of ఇప్పుడు 1.5-2 years నుంచి నేను మెల్లమెల్లగా యోగా నేర్చుకున్నాను. ఓకే, I combine that with the gym. రైట్. నేను అసలు జిమ్కి వెళ్ళేది అక్కర్లేదు, మన ఇంట్లోనే అవును. లాట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్. అన్నిటికీ మషిన్స్ అనేది అక్కర్లేదు. యా. ఓకే, ముఖ్యంగా 60 సంవత్సరాల తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ మసిల్ టోన్. ఎగ్జాక్ట్లీ. యువర్ మసిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ మోర్ దెన్ ది బ్రెయిన్. అబ్సల్యూట్లీ. సో మసిల్ విల్ బి ఈటన్ అప్ యాజ్ వి సీ. అందుకొరకే ప్రోటీన్ ఇంటేక్ బాగా ఉండాలి అనేసి దిస్ ఇస్ ద న్యూ రికమెండేషన్. యా. మనం ఎంతగా మనం ప్రోటీన్లో ఫోకస్ చేసి 150 grams ఆఫ్ ప్రోటీన్ మనం తినగలిగితే దట్ విల్ ప్రిజర్వ్ యువర్ మసిల్. యా. సో దట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్యారలల్, ట్రూ. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ట్రూ. Yeah. కానీ తెనుపులు వస్తున్నాయి అని అంటే నిజంగా ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి? అసలు తేనుపుల్లో ఉండే అర్థం ఏమిటి అంటే ఏం చెప్తారు? దేపుల్లో ఉండే అర్థం ఏంటంటే, దేపులు రావడము గ్యాస్ అంటే ఎయిర్ అనుకోండి. ఓకే, కడుపులో పుట్టిన గ్యాసు అది పైకి రావడం ఇస్ యాజ్ సింపుల్ as దాట్. యా. ఓకే, అది దేపులు ఎప్పుడు వస్తాయంటే 2-3 రీజన్స్ చెప్తాను. ముఖ్యంగా మనం స్టమక్లో ఫుడ్ ఉన్నప్పటికీ అది కిందికి వెళ్ళకుంటే, అంటే స్టమక్ నుంచి చిన్న పేకు వెళ్ళాలి, చిన్న పేకు నుంచి డైజెషన్ తర్వాత పెద్ద పేకులో వెళ్తుంది, స్టూల్లో అందరిగా ఎక్స్క్రీట్. సో స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ ఉంటే కనుక అక్కడ ఫర్మెంటేషన్ అవుతుంది. ఓకే. ఓకే, ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఆర్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ పైకి రావడం ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎక్కువగా భోంచేసినప్పటికీ, డయాబెటీస్ ఉన్నప్పటికీ, న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నప్పటికీ, కొన్ని మెడికేషన్స్ వలన, ఎక్కువగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా స్టమక్ ఎంప్టీను తక్కువ చేస్తుంది. ఉన్నప్పటికీ దెన్ ఫుడ్ సెకండ్ ఎంప్టీయింగ్ స్టమక్ ఎంప్టీయింగ్ ప్రాబ్లం లేనప్పటికీ, మీకు ఇంత క్రితం ఇసాఫేజియల్ స్ఫింక్టర్, అన్నవాయం కడుపు మధ్యలో ఒక స్ఫింక్టర్ లాగా ఉంటుందని చెప్పాను కదా, ఆ స్ఫింక్టరు సరిగ్గా పని చేయకుంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అటువంటి స్థితిలో కూడా స్ఫింక్టర్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ బ్యారియర్. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడనే ఉంటుంది, కిందికి పోతుంది, మళ్ళీ పైకి రానియకుండా చూస్తుంది. సో ఆ స్ఫింక్టర్ వీక్గా ఉన్నప్పటికీ దెన్ పేషెంట్స్ ఏమవుతుందంటే యాసిడ్ రూపంలో లేకుంటే గ్యాస్ రూపంలో రానప్పుడు అది డేపులను తీస్తాం. అండ్ దెన్ ఫుడ్ ఇంటాలరెన్సెస్. మన ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, 60% వరకు. పాల పదార్థాలు మనకు డైజెస్ట్ కావు, అది చాలా మంది అర్థం చేసుకోలేరు, అందరు కూడా యాసిడ్ అంటారు. సో దట్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వలన కూడా ఇది దేపులు ఎక్కువ వస్తాయి. అంటే మనం ఏదైతే మనం భోంచేస్తామో సరిగ్గా జీర్ణం కాకుంటే దేపులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ని బట్టి కూడా ఒక 50 ఏళ్ళ మనిషికి దేపులు వచ్చినప్పటికీ ఒక 20 ఏళ్ళ కుర్రానికి దేపులు వచ్చినది డిఫరెన్స్ ఉంది. దట్ పర్సన్ హూ ఇస్ ఏజింగ్ 50 years 60 years సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దే కుడ్ బి అదర్ సీరియస్ కండిషన్స్, క్యాన్సరే కావచ్చు. ఓకే, ఎస్, సమ్టైమ్స్ ఇసాఫిషియల్ క్యాన్సరే కావచ్చు, స్టమక్ క్యాన్సరే కావచ్చు, డిలేడ్ ఎంప్టింగ్ వల్ల. సో దెర్ ఆర్ అదర్ థింగ్స్. అందుకొరకే డాక్టర్తో సలహా తీసుకొని ఏమైనా టెస్ట్ ఉంటే యూ షుడ్ గెట్ ఇట్ డన్. ఎప్పుడో ఒకసారి వచ్చిన దేపులకు మనం భోజనం చేసినప్పటికీ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ రికరెంట్ డేపులు వచ్చినప్పటికీ
మీరు సోడా వాటర్ తాగేసి లేకుంటే ఏదైనా యాంటాసిడ్ తీసుకొని Mm. యూనో లేకుంటే ఫార్మసీకి వెళ్ళేసి ఇది యాసిడ్ డ్రగ్స్ అని తీసుకొని అది మళ్ళీ ఒకసారి పేషెంట్స్ అడిగినప్పుడు ఎంతకాలం తీసుకుంటున్నావు? ఓ 2 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాను. My God. ఎండాస్కోపీ చేసినప్పటికీ సడన్గా క్యాన్సర్ కనబడుతుంది. Mm. ఓకే, సో వయసు ప్రకారం ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్తో కన్సల్ట్ చేయండి.